హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంబరీష్ మౌలి. ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు ఆ యొక్క వ్లాగు మీకు చేసి చూపిస్తాను. మనం అయితే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి అయితే పెంచలకోన దేవస్థానానికి బస్సులు ఉంటాయి. మీరు చూసుకునేది బ్యాక్ ఎంట్రన్స్ అండి. బస్సు అయితే 11వ ప్లాట్ఫామ్ మీద కనుక వస్తుంది. మీరు బోర్డు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెల్లూరు నుంచి పెంచలకోనకి అప్రాక్సిమేట్గా ఒక 95 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ టైం వచ్చి ఒక 2.5 hours పడుతుంది. ఇదైతే పెంచలకోన బస్ అండి. టికెట్ కాస్ట్ వచ్చి 95 రూపీస్ అనేది పడింది. కరెక్ట్గా 1:30కి అయితే మనం పెంచలకోనలో బస్ అనేది దిగాము. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, కొండ అనేది ఉంది. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ బలిజ తెలుగు కాపు అన్నదాన సత్రం అని ఉంది. పెంచలకోనలో వివిధ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి సత్రాలు ఉంటాయి. ఆ సత్రాల్లో అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. బలిస సంఘానికి సంబంధించింది, రెడ్డి కాపు వర్గానికి సంబంధించినటువంటి సత్రాలు ఇక్కడైతే అందుబాటులో ఉంటాయి. జరిగిన బ్రహ్మోత్సవాలకి ఇక్కడైతే తడిగలతో టెంట్ అనేది వేశారు. విజువల్లో చూసేది ఇది వచ్చి టీటీడీ కళ్యాణ మండపం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీడీ కళ్యాణ మండపం ఇది. నాకు చెప్పినట్టు ఇది ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం మరి కళ్యాణ మండపం అండి. ఇది
ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడే వాన స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఈ సత్రాల్లో అయితే నిత్యం అన్నదానం అనేది జరుగుతుంది. రోజు నెల్లూరు నుంచి ప్రతి అరగంటకి పెంజలకొండకైతే బస్సులు ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు పైన కొండ విజువల్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇదంతా ఫ్రెండ్స్ ఇది పెంచిలకోన దేవస్థానానికి చెందింది. ఇక్కడ కాటేజెస్ అని ఉంటాయి. ఫైనల్గా మనం అయితే టెంపుల్ కాడికి వచ్చాము. ఫ్రెండ్స్ ఇదైతే టికెట్ కౌంటరు. చూసుకోవచ్చు అభిషేకాలకి అన్నిటికీ ఎంత అవుతుందని చెప్పి బోర్డు అయితే పెట్టున్నారు. అలాగే ఇక్కడ ప్రసాదాలు అనేది విక్రయిస్తారు. చూసుకోవచ్చు లడ్డు ఒకటి 15 రూపాయలు, పులిహోర ఒకటి 10 రూపాయలు అని చెప్పి బోర్డు అయితే పెట్టున్నారు. దీని ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంది. కొట్టుకునే వాళ్ళు ఇక్కడైతే కొట్టాలండి. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు నాగబడి మీద కృష్ణుడు ఉన్నాడు. ఈ రూట్ వచ్చి గుండాల కాడికి వెళ్తారండి. ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం రాళ్ళు అనేటివి ఉంటాయి. వాటి మీద అయితే గుండాల కాడికి చేరుకోవాలి. నేను చెప్పినటువంటి చెట్టు ఇదేనండి. ఇక్కడ విజువల్లో చూస్తున్నారు కదా, ఇక్కడ గుడ్లు అనేది కట్టున్నారు చెట్టుకి. అలాగే కొమ్మలకు కూడా ఈ యొక్క గుడ్లు అనేది తగిలిస్తున్నారు. కొంతమంది అయితే ఇట్లా చెక్కలు కూడా తగిలిస్తారండి ఉయ్యాల మాదిరి. చూసుకోవచ్చు రాళ్ళు అనేది కట్టి ఇక్కడైతే తగిలిస్తున్నారు. ఇది వచ్చి శ్రీవారి నందనవనము. ఫ్రెండ్స్ ఈ నందనవనంలో అయితే ఏమీ లేదు, మొత్తం అంతా ఎండిపోయింది. కొత్త బోర్డు వరకే అక్కడ నందనవనం అని చెప్పి పెట్టినారు. అయితే సీతాకోకల చిలుకలు అనేది చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది దేవస్థానానికి సంబంధించినటువంటి కోనేరు. ఫ్రెండ్స్ ఈ కోనేరుని మేడికొండ వెంకయ్యనాయుడు ధర్మపత్ని పుష్పమ్మ దారులు అయితే ఈ యొక్క కోనేరుని కట్టించారు. కోనేరులో నీళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈ మధ్య బ్రహ్మోత్సవాలు ముగిసాయండి, పెంచులకోన బ్రహ్మోత్సవాలు.
ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కొండ విజువల్. 9కైతే ఇటైతే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చూసుకోవచ్చు కదా క్యూ లైన్లు అనేటివి పెట్టున్నారు. ఇది నిత్య అన్నదాన సత్రం.